ప్రతినిధికి సుస్వాగతం. రాజధాని నగరం నుంచి ప్రజా సమస్యను పరిష్కరించడానికి వచ్చిన మంత్రిని రహదారి బంగళాలో నిద్రపుచ్చి పంపేసిన ఘనత వహించిన ఎమ్మెల్యే గారికి నమస్కారం. వేళాకోళాలు ఎందుకు లేవా? వేళాకోళం కాదు, సూటిగా అడుగుతున్నాను. ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర లంచం పుచ్చుకుని ఎంక్వైరీ నాటకానికి తెరవేసింది నువ్వు కాదు? చూడండి బావుమరిది గారు, నేను ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల యొక్క మనిషిని. ఆధారాలు లేక నా బాండాలు వేస్తే నా ప్రజల నంబర్. నేను జైలుకి వెళ్లక ముందు నువ్వు మామూలు మనిషివి. ఎమ్మెల్యే అయిన 3 సంవత్సరాల్లోనే లక్షాధికారి అయ్యావు. లంచం తీసుకోకుండానే ఈ మేడ కట్టించావా? ఏ లంచం తీసుకోకుండానే ఈ ఫర్నిచర్ అంతా కొన్నావా? ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత? ఆ జీతం రాళ్లతోనే ఈ మేడకు చలవరాతి గోడలు కట్టించావా? ఇలా ప్రశ్నించే అధికారం నా ప్రజలు నీకు ఇవ్వలేదు. ఇదే ప్రశ్న నడి రోడ్డు మీద నిలబెట్టి నీ ప్రజలే నిన్ను అడిగే రోజు వస్తుంది. అప్పుడు ఇలాగే సమాధానం చెప్తావా? పిచ్చివాడ, ప్రజల నాడి నాకు బాగా తెలుసు. ప్రజలు పొయ్యి మీద పెట్టిన పాలకొండ లాంటి వాళ్ళు. కింద నిప్పు పెడితే పైకి పొంగుతారు, పైన నీళ్లు చల్లితే చొప్పున చల్లారిపోతారు. కాదు, నువ్వు వాడుతున్న రాజకీయం ఉడుకుతున్న అన్నం కుండ లాంటిది. ప్రజాక్షేమమే నా కర్తవ్యం అని చెప్పి మొదటి ఫలితాన్ని ప్రజలకే అందిస్తున్నానని నమ్మించి అన్నం కుండ వంచుతున్నావు. గంజి వాళ్ళ ముఖాన కొడుతున్నావు, అన్నం నువ్వు మింగుతున్నావు. ఈ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఈ చలవరాతి మేరకు రాళ్లు మోసిన చేతులే రాళ్లు విసురుతాయి. జాగ్రత్త.